நல்லா இருக்கு. బాగుంది బ్రో బాగుంది చేసుకోవాలా సింప్లీ సూపర్. బాగుందన్న. వరలక్ష్మి ఫస్ట్ టైం డైరెక్షన్ చేయడం డెబ్యూ డైరెక్టర్గా ఫెంటాస్టిక్గా చేసిందండి. ఫెంటాస్టిక్ స్క్రీన్ ప్లే, స్టోరీ పాయింట్ అదేనా, ఫెంటాస్టిక్ స్క్రీన్ ప్లే చాలా బాగా చేసిందండి. డెఫినెట్గా ప్రతి అమ్మాయి ఉన్న తల్లిదండ్రులు ఖచ్చితంగా ఈ సినిమా చూడాలండి. సినిమా బాగానే ఉంది, స్టోరీ అన్ని లైక్ సినిమా బాగుంది. అసలు లేడీస్ అందరు చూడొచ్చా? చూడొచ్చు, లేడీస్ సూపర్ సూపర్. సరస్వతి మూవీ చూడడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ది హోల్ టీమ్. వరలక్ష్మి శరత్ కుమార్ గారు హీరోయిన్గా కాదు, యాక్ట్రెస్గా కాదు, ఇంత 100 మార్క్స్ ఏమంటారు వేస్తామో మనం తన యాక్టింగ్కి. తన డైరెక్షన్ మాత్రం, తన స్క్రీన్ ప్లే మాత్రం అసలు ఎక్సలెంట్ ఉంది. అసలు ఒక్క సీన్ కూడా ఇట్లా ఇట్లా అరే ఏంద్రా ఇది అనిపించదు. అసలు గూస్ బంప్స్ ఉంటాయి. ప్రతి ఒక్క సీన్ ఇంపార్టెంట్ సీనే దీంట్లో. ప్రతి ఒక్క క్యారెక్టర్ ప్రియమణి గారు కానీ, రావు రమేష్ గారు కానీ, ప్రకాష్ రాజు చెప్పుకుంటే పోతే చాలా ఇంపార్టెంట్ రోల్స్ ఉన్నాయి ప్రతి ఒక్క క్యారెక్టర్కి. నాకైతే చాలా బాగా అనిపించింది. వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఇంత మంచి డైరెక్షన్ చేస్తారని చెప్పేసి అస్సలు అనుకోలేదు. ఏదో మామూలుగా వచ్చినా కానీ అసలు మామూలు కాదు. ఆయన యాక్ట్రెస్గా అయితే ఎట్లయితే ఏమంటారు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిరో, యాజ్ అ డైరెక్టర్గా షీ పాస్ 100%. మంచి మెసేజ్ ఉంది లేడీస్కి అయితే. కంపల్సరీ వచ్చి మెయిన్ థింగ్ లేడీస్ వచ్చి చూడాల్సిన ఫిలిం. మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీ లేడీస్కి. మళ్ళీ ఇంటర్వ్యూ ట్విస్ట్ అయితే చాలా బాగుంది. మళ్ళీ తమ్మన్ బీజిఎం ఎక్సలెంట్ ఉంది. అసలు తమ్మన్ గారు ఇలాంటి మూవీకి అంత మంచి సోల్లో ఫుల్ మ్యూజిక్ ఇవ్వడం చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఇంటర్వెల్ ముందు ఎన్ని ట్విస్టులు ఉన్నాయి, దాని తర్వాత ఒక ట్విస్ట్ మీద ట్విస్టులు. అసలు ఒక మంచి సైకలాజికల్ థ్రిల్లర్ చాలా బాగా అనిపించింది. మంచి ఎంటర్టైన్ ఫీల్ అవుతారు, థ్రిల్ అవుతుంటారు. సీన్కి సీన్ అది ట్విస్ట్ వస్తుంటారు, ఏంద్రా భయ్ అనిపించింది. ఇంత మంచి ఫిలిం వచ్చింది అని చెప్పేసి వరలక్ష్మి గారు కాంపౌండ్ నుంచి నాకు చాలా బాగా అనిపించింది. ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ హిస్ ఓన్ ఇంపార్టెంట్ రోల్. కోర్ట్ సీన్స్ ఇంకా రూమ్ సీన్స్ అయితే ఎక్సలెంట్ పండినాయి. నాకైతే చాలా బాగా అనిపించింది. తను డైరెక్టరే కాదు, యాక్టరే కాదు, ప్రొడ్యూసర్ కూడా. ఇన్ని రోల్స్ ఎట్లా మెయింటైన్ చేసారో అసలు అర్థం కాలే. వండర్ఫుల్ యాక్టర్ కాదు, ఇన్ని రోల్స్ చేయడం, మళ్ళీ ఇన్ని రోల్స్ చేసి మూవీ మంచి స్టోరీ తీసుకొని ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నేను పెట్టిన డబ్బులకి 100 కాదు 1000% హ్యాపీ. చాలా బాగుంది. కంపల్సరీ వాచ్ ఇన్ థియేటర్స్ విత్ ఫ్యామిలీ. మెయిన్ థింగ్ లేడీస్కి ఒక మంచి ఇన్స్పిరేషన్ స్టోరీది. కంపల్సరీ వాచ్ ఇన్ థియేటర్స్ విత్ ఫ్యామిలీ. అన్న ఇప్పుడే చూశాను సరస్వతి మూవీ. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ అన్న. నిజంగా ఇప్పుడు దాకా చాలా సినిమాలు వచ్చినాయి కానీ ఇది సైకాలజికల్ థ్రిల్లర్ అంటారు కదా, అలా ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఏ సినిమాలో అయినా ఫస్ట్ అంతా అలా వెళ్ళిపోయి లాస్ట్లో ట్విస్టులు రివ్యూలు అయితే, కానీ ఈ సినిమాలో ఇంటర్వెల్కే 10 ట్విస్టులు రివ్యూలు అయితే, ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్కి ఇంకొక 20 ట్విస్టులు రివ్యూలు అవుతాయి అనమాట. మెయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ గారు అయితే హీరోయిన్గా, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా కూడా చేసింది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఆ కోర్ట్ సీన్స్ కానీ, ఆ రూమ్ సీన్స్ కానీ చాలా అదిరిపోతాయి అనమాట. ప్రతి ఒక్క సీన్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. సో చాలా అంటే చాలా బాగుంది చూస్తున్న సేపు. మెయిన్ ఆ కంటెంట్ ఏదైతే ఉందో, ఆ డాక్టర్ సీన్స్ అయితే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాం అనమాట. చాలా బాగుంది. సో నాని గారు కోర్ట్ సినిమా వచ్చిన తర్వాత అలాంటి బ్లాక్ బాస్టర్ చాలా అనమాట, చాలా బాగుంది. దోశ తిన్నప్పుడు ఎంత హాయిగా ఉంటుందో ఈ ప్రొడక్షన్ నుంచి వచ్చినప్పుడు కూడా ఆ సినిమాలు కూడా అంతే హాయిగా ఉంటాయి అనమాట. ప్రతి ఒక్క క్యారెక్టర్, ప్రకాష్ రాజ్ గారు కానీ అందరూ, అన్ని క్యారెక్టర్ చాలా బాగున్నాయి. లేడీస్ పక్కా వెళ్ళి చూడాల్సిన సినిమా అనమాట. చాలా బాగుంది. సో ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. మంచి సినిమా వచ్చింది ఈ వారంలో. వరలక్ష్మి శరత్ కుమార్ డైరెక్టర్, ప్రొడ్యూసర్గా ఎర్రగొట్టేశారనమాట. థియేటర్కి వచ్చి చూడండి. ఇప్పుడే భయ్యా సరస్వతి అనే సినిమా చూశాను భయ్యా. అయ్యో బాబాయ్, సినిమా చూస్తున్నంతసేపు వరలక్ష్మి శరత్ కుమార్ మీదే నా కళ్ళు అంతా పోయేది. డైరెక్టర్గా, హీరోగా, ప్రొడ్యూసర్గా, యాక్టర్గా అబ్బాబ్బా ఎన్ని భయ్యా ఏం టాలెంట్ భయ్యా, మల్టీ టాలెంటెడ్. అలాగే ఈ సినిమాలో ప్రియమణి గారు, ప్రకాష్ రాజ్ గారు, మన సప్తగిరి, రావు రమేష్ గారు అందరూ పెద్దోళ్ళు అందరూ వచ్చి యాక్ట్ చేశారు. కానీ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అసలు చూస్తున్నంతసేపు ఒక్క నిమిషం కూడా గ్యాప్ లేకుండా అసలు సినిమా బోరే కొట్ల. కానీ సినిమా మాత్రం ఫుల్ ఒకటే సస్పెన్స్ అనమాట. నాకైతే చాలా నచ్చేసింది, ఎక్కేసింది. లేడీస్ అందరికీ ఈ సినిమా ఒక మోటివేషన్, ఒక ఇన్స్పిరేషన్, ఒక వదిలేక అసలు చెప్పాలంటే నా వల్ల కట్టదు. ఏడుపు వచ్చేస్తుంది భయ్యా. ఒక ఆడ మనిషి ఎంత పోరాటం చేసింది భయ్యా.
నాని గారే, నేచురల్ స్టార్ నాని గారే వచ్చి చెప్పారు. ఎందుకంటే కోర్టు సినిమా హిట్ అయింది కాబట్టి ఇంట్లో కూడా కోర్టు ఉంది, ఈ సినిమా కూడా ఒక పెద్ద ఇండస్ట్రీ హిట్ అవుతుందని. చిన్న సినిమా అయినా సరే ఇది ఒక పెద్ద ఇండస్ట్రీ హిట్ అవ్వాలని కోరుకున్నా. ఈ సినిమా ఖచ్చితంగా మన తెలుగు స్టేట్స్ అన్నింటిలోనే కాదు, తమిళనాడు మొత్తం ఆడేస్తే 100 కోట్లు పక్కా వస్తాయి. ఇంటర్వెల్ సీన్ అయితే అద్దరిపోయింది భయ్యా. 7 నిమిషాల 41 సెకండ్లు అంట. అబ్బా చూస్తాను సేపు భయ్యా, పీసులు ఎగిరిపోయినాయి భయ్యా. సినిమా మాత్రం సూపర్ ఎక్సలెంట్ అయితే. ఆయన ఇప్పుడే సరస్వతి సినిమా చూసిన. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది నిజంగా. అసలు మ్యామ్ వరలక్ష్మి గారి గురించి ఒక్క మాట కూడా చెప్పలేము మనం, ఎందుకంటే ఆ లెవెల్ పర్ఫార్మెన్స్ అనమాట. యాక్ట్రెస్గా, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్ కూడా ఆమెనే. అసలు ఇలాంటి స్టోరీ తీయడం అనేది గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఒక ఉమెన్ అయ్యి ఉండి ఇంకా డైరెక్షన్ చేయడం అనేది చాలా అంటే చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్తా నేనైతే. నిజంగా అసలు మామూలుగా లేదన్న స్టోరీ. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు మనకి. అంటే నెక్స్ట్ టైం అవుతుంది అని చెప్పి థ్రిల్లింగ్ అని అవన్నీ ఉన్నాయి. చాలా సస్పెన్స్ ఉంది సినిమా అయితే. ఆ క్లైమాక్స్ ట్విస్ట్ ఉంటుంది చూడండి, అబ్బా బాబు అసలు వేరే లెవెల్ ట్విస్ట్ అన్న. ట్విస్ట్ ఎవరు ఊహించని కూడా ఊహించలేరు, అలాంటి ట్విస్ట్ ఉంది. ఇంకోటి అన్ఎక్స్పెక్టెడ్ హీరో అన్న. నిజంగా ఆ హీరో ఎవరబ్బా అని చెప్పి అనుకుంటూ ఉన్నా. ఆ హీరో కోసమే వచ్చిన అన్న సినిమాకి నిజంగా చెప్పాలంటే. ఆ హీరోని చూసి నిజంగా అసలు ఫిదా అయిపోయినా నేనైతే. నిజంగా వేరే లెవెల్ ఉంది. నెక్స్ట్ ఇంకా దోశ డైరీస్ అన్న. నిజంగా అంటే దోశ తిన్నప్పుడు ఎంత అయితే హాయిగా ఉంటుందో, ప్రశాంతంగా కడుపు నిండుతుందో, అలానే దోశ డైరీస్ చేసిన సినిమా కూడా వచ్చి చూస్తే అంత మంచిగా అంత హాయిగా ఉంటుంది అన్న. నిజంగా అసలు వేరే లెవెల్ ఉంది. నిజంగా అసలు ప్రకాష్ రాజ్ గారి యాక్టింగ్ అయితే అసలు ఏం చెప్పలేమన్నా. అసలు ఆయన డైలాగ్ డెలివరీ కానీ, ఆ కోర్టు రూమ్ సీన్స్ ఉంటాయి చూడండి, కోర్టు రూమ్లో మామూలు డెలివరీ కాదు, వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా కోర్ట్ సీన్స్ కానీ, ఇంకా రూమ్ సీన్స్ అయితే అసలు మామూలుగా కాదు. ఇంటర్వెల్ ట్విస్ట్ అన్న 7 minutes 45 seconds సింగిల్ షాట్, ఒకటే పిట్ట పడిపోయింది. నిజంగా సినిమా అయితే వేరే లెవెల్కి వెళ్ళిపోయింది సినిమా. నాని అన్న గురించి చెప్పాలి అంటే, నాని గారు ఏ స్టేట్మెంట్ ఇచ్చినా కానీ 100% పాస్ అవుతుంది. అలానే కోర్టు తర్వాత అలాంటి సినిమా హిట్ అవుతుందని చెప్పారు. సో నిజంగా సరస్వతి సినిమా నిజంగా అంతకు మించి హిట్ అయింది. నిజంగా ముఖ్యంగా లేడీస్ అన్న, అంటే ఆడపిల్లలు, అమ్మాలు అందరూ వచ్చి లేడీస్ అందరూ పక్కా చూడాల్సిన సినిమా. ఎందుకంటే మీ అందరికీ బాగా కనెక్ట్ అవుతుంది. సరస్వతి ఎవరు అంటారు కదా, సరస్వతి ఎవరు కాదన్న. సరస్వతి అనేది సినిమా మీరు అందరు చూడండి, మీ అందరికి తెలుస్తుంది. లాస్ట్కి ఒకటే చెప్తా అన్న, ఈ సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళికానో, లవర్నో బ్రేకప్ ఆఖరికి ముసలోళ్ళు కూడా, ముఖ్యంగా ఆడపిల్లలు అందరూ వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడే సరస్వతి సినిమా చూడడం జరిగింది. వరలక్ష్మి గారి గురించి మాట్లాడాలి. ఎంత మంచిగా యాక్ట్ చేస్తారంటే, ఒక యాక్టర్ కాకుండా డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా ఈ సినిమాని తన భుజాల మీద చేసుకుని నడిపించింది అంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ గారు కానీ, ప్రియమణి గారు కానీ, సో సప్తగిరి గారు కానీ, రాధికా శరత్ కుమార్ గారు కానీ, సో అద్భుతంగా సినిమాకి చాలా ప్లస్ అని చెప్పుకోవచ్చు. మెయిన్ ఒక మంచి సైకాలజికల్ థ్రిల్లర్ మూవీ అనమాట. చాలా బాగా అనిపిస్తుంది. తండ్రి కూతుల మధ్య ఆ బాండింగ్ చాలా గ్రేట్ అనిపిస్తుంది అనమాట. ఒక విషయం, తన నాన్నగారు ఒక స్టేట్మెంట్ పాస్ చేసినట్టు ఎప్పుడు ఫెయిల్ అవ్వదు. ఈ సినిమా కూడా కోర్ట్ సినిమా లాంటి ఆ రేంజ్ ఉన్న సినిమా ఇది. చాలా బాగా అనిపిస్తుంది. ఒక క్యామియో రోల్ ఉంటుంది ఈ సినిమాలో. ఆ హీరో ఎవరు అనే పాయింట్ మీద అద్భుతంగా మీరు సినిమా చూస్తే మాత్రం చాలా బాగుంటుందన్నమాట. 7 minutes 45 seconds దగ్గర ఇంటర్వెల్ సీన్ మాత్రం చాలా చాలా అద్భుతమైన బ్లాక్ అనిపిస్తుంది. సో ఓవరాల్ చెప్తున్నా, సో తమన్ గారి బీజిఎం అద్భుతంగా అనిపిస్తుంది అనమాట. సో వేరే లెవెల్ మంచి సినిమా, మంచి కంటెంట్ ఉన్న సినిమా. మీ లేడీస్కి ఇట్లాంటి సినిమా చూస్తే ఒక ఇన్స్పిరేషన్ కలుగుతుంది. సో నిజంగా చెప్తున్నా, సరస్వతి అన్న ఒక టైటిల్ చాలా అద్భుతంగా ఉంది. సో సినిమా కూడా చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు చూడ చాలా బాగా కనెక్ట్ అవుతుంది. మంచి దమ్మున సినిమా, చాలా చాలా నచ్చింది. సో ఆ విషయాలు బెస్ట్. వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడకపోతే మీ కర్మ. 7 minutes 45 seconds సింగిల్ షాట్ ఉంటుంది భయ. నిజంగా పిచ్చి లేసిన గత్తర్ లేపినని చెప్పొచ్చు. చాలా చాలా అద్భుతమైన సీన్ అది. ప్రతి ఒక్కరు కూడా గుర్తుండిపోయే సీన్ అది. చాలా బాగుంది. ఆ విషయాలతో సినిమా మాత్రం చించి పడేసారు. చాలా బాగుంది అన్న. ఇప్పుడే చూసానన్న సరస్వతి మూవీ. బా ఏ సినిమా అన్న. నిజంగా మనం చిన్నప్పుడు చదువుకుంటాం కదన్న సరస్వతి గురించి. చాలా బాగా చూపించారన్న. స్క్రీన్ ప్లే అదరగొట్టారన్న. డైలాగ్స్ ఇరగదీశారన్న. ఆ మేడం గారు మాత్రం, వరలక్ష్మి శరత్ గారు మేడం డైలాగ్స్కు స్క్రీన్ ప్లే మాత్రం ఇరగదీసిందబ్బా. ఏముందా అన్న, కోర్ట్ సీన్ అంటే మనకి గుర్తొచ్చేది అమ్మ రాజీనామా, తర్వాత మన ఠాగూరు, అలాగే ఇంకా మన విషయాలు వచ్చే రాఖీ, వకీల్ షాపు, ఇంకా ఈ మధ్యన వచ్చింది మన కోర్ట్ సినిమా. చాలా సినిమాలు చూసాం కదండి. నిజంగా మాత్రం చెప్తున్నాను కదండి, ఈ సినిమా ఈ వారంలో రిలీజ్ అయ్యిందండి. ఖచ్చితంగా అండి పిల్లలు, పెద్దలు అందరూ కూడా అన్ని కేటగిరీలు, ఆటో డ్రైవర్లు, అలాగే బ్యాంక్ ఎంప్లాయీస్, లాయర్స్, ఇంకా ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, అందరూ కూడా చూడాలి. మంచి మంచి మూవీ అండి. ఏదో సంక్రాంతికి, శివరాత్రికి ఇలాంటి మూవీలు వస్తాయండి, కానీ మన థియేటర్కి వచ్చిందండి. March 6 రిలీజ్ అయ్యిందండి. ఖచ్చితంగా థియేటర్ రండి. మామూలు లేదన్న సినిమా మాత్రం. అబ్బా చాలా న్యాచురల్గా ఉందన్న. అబ్బా ఏముందన్న సినిమా మాత్రం. అందరూ థియేటర్కి రండి అన్న. ద బెస్ట్ మూవీ సరస్వతి. సినిమా బాగుందన్న. మంచి హైలైట్ మూవీ బాగుంది. ఇంటర్వెల్ షాట్ బాగుంది. అన్నీ బాగుంది అన్న. ఇంటర్వెల్ షాట్ అందరూ వచ్చి చూడాలి. లేడీస్ చాలా మంచి ప్రయోగపడుతుంది. లేడీస్ చాలా గొప్ప విషయం తెలుసుకుంటారు. అందరూ చాలా మంచిగా ఉపయోగపడుతుంది. చిన్నలు పెద్దలు అందరూ నేర్చుకోవాల్సిన విషయము.
ఈ సినిమా చూసి అందరూ ఆహ్వానించాలి.